హలో గైస్, పూరీలో మా డే 2 అనమాట. సో డే 2 ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే పూరి నుంచి కొనార్క్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో పూరి నుంచి 35 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది మనం కొనార్క్ టెంపుల్ వెళ్ళడానికి. రూమ్ అయితే వెకేట్ చేసేసి అండ్ బయటకైతే వచ్చేసాం. ఇక్కడ వెహికల్ అయితే ఒకటి బుక్ చేసుకున్నాం. 1500 ఛార్జ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఏం చెప్పలేదు. సో అలానే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. టికెట్ ప్రైస్ ఓన్లీ 100 రూపీస్ అనేది చెప్పారు. బట్ మాకు 2 o'clock ట్రైన్ అయితే ఉంది. సో ఆ టైంకి రిటర్న్ అవుతామా లేదా అనేసి వెహికల్ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. ఎర్లీ మార్నింగ్ మీలో ఎంతమందికి ఇలా పొద్దున్నే ట్రావెలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం తెలుసా, ఇలా మార్నింగ్స్ ట్రావెలింగ్ అనేది. అందుకే ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. అది కూడా మా ఫ్యామిలీతోనే ఎక్కువగా వెళ్తుంటాను కదా, అంతా చాలా బాగుంటుంది. నిజం చెప్పాలా, ఫ్రెండ్స్ అంటాం కానీ మన ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది సమ్ టైమ్స్. అండ్ ఇక్కడైతే సన్ రైజ్ కూడా అవుతుంది, చూసేయండి. అరౌండ్ 6 o'clock అయితే మేమైతే కొనార్క్ రీచ్ అయిపోయాం. సో స్టార్టింగ్లో ఎలా అయితే ఉంటుంది, వెల్కమ్ టు కొనార్క్. సో ఆ బోర్డ్ కనిపించిన తర్వాత ఇంకా ఒక 15 minutes అయితే లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసారు కదా, ఫైనల్లీ మేమైతే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి ఇంకా వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. చుట్టూ అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, అదే అనమాట సన్ టెంపుల్. సైడ్లో చిన్న మ్యూజియం కూడా ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట. చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. నేను ఇక్కడైతే కూలింగ్ గ్లాస్ సెట్ తీసుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయి కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్కి మనకైతే టికెట్ అయితే ఉంటుంది. సో 3 personsకి అయితే మా అన్నయ్య తీసేసుకున్నారు. ఇది ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే మనం జాగ్రత్తగా ఉంచితేనే లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లోన మనకి మెట్రో స్టేషన్లో ఉంటుంది కదా, సో అలా టికెట్ చూపిస్తే ఎంట్రన్స్ ఉంటుంది. అలాగే ఈ టికెట్ అయితే చూపించాలి, అప్పుడే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా మన ఫేస్ చూసారా, ఎందుకంటే మార్నింగ్ లేచి ట్రావెల్ చేసి మరీ చూడడానికి అయితే వచ్చాను కదా, సో అందుకే ఇలా అయితే ఉంది. ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేసేయండి. ఇది నా న్యూ టాప్ అనమాట. సో మీకు ఎవరికైనా లింక్స్ కావాలన్నా చెప్పండి, నేనైతే DM చేస్తాను. అండ్ మీరు ఎంతమంది ఇక్కడ విజిట్ చేశారో కూడా కామెంట్ చేసేయండి. అండ్ మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, టికెట్ అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలని. మీకు కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ గేట్స్ అనమాట. మనకి 6 వరకు గేట్స్ అయితే ఉంటాయి. నేను మార్నింగే వచ్చాం కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. సో ఫస్ట్ గేట్ నుంచి అయితే మేము ఎంట్రీ అయిపోవాలి. చూసారు కదా, మనం ఆ టికెట్ అయితే అక్కడ చూపిస్తే లోపలికైతే ఎంట్రీ అవుతుంది. అందుకని అయితే మనకి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఏంటి అంటే స్పెషల్ అనమాట మనకి కట్టడం అనేది 6 గుర్రాలతో అలాగే 24 చక్రాలతో అయితే సూర్యదేవుని దేవాలయం అయితే నిర్మించారనమాట 11వ శతాబ్దంలో. అండ్ ఈ కట్టడం కూడా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా రాతి శిల్పాలతో ఎంత బాగుంది అంటే మనకి ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కొన్ని కొన్ని విజిట్ చేసేటప్పుడు మనకి రాజుల కాలంలో ఎలా ఉండేది ఏంటి అనేది తెలుస్తుంది. ఏదైనా అప్పుడు ఆర్కిటెక్చర్స్ వేరనమాట. సో ఇంకా మొత్తం అయితే చూసేసాం. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి. మాకు అరౌండ్ ఇప్పుడైతే టైం 10:30 అయితే అయింది. 6కి అయితే వచ్చాం. ఫుల్ మొత్తం విజిట్ చేసేటప్పటికి ఈ టైం అయితే అయిపోయింది. అండ్ ఎండ చూసారా ఇప్పటికీ కూడా ఎంత పర్ఫెక్ట్గా పడుతుంది. అండ్ ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ ప్లేస్లో. అండ్ అక్కడ మనకి కావాలి అంటే ఫొటోస్ కూడా కొంతమంది తీస్తారు. మనము ఫ్రేమ్ అయితే చేసిస్తారు ఒక 10 మినిట్స్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాం. ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ చిన్న చిన్న టెంపుల్స్లో కూడా పూజలు అయితే చేస్తున్నారు. ఫుల్గా టైర్డ్ అయిపోయామని ఇక్కడైతే ఒక లెమన్ సోడా అయితే తాగేసాం. చాలా బాగుంది. అండ్ చిన్న షాపింగ్ అయితే చేద్దాం. చూసారు కదా నా టోపీ ఎలా ఉందో. నేనైతే సేమ్ యాక్చువల్లీ ఫారినర్లా అనిపిస్తున్నాను అనుకుంటా. సో అందుకే అంత క్యూట్గా అనిపించాను. అండ్ ఇప్పుడైతే రిటర్న్ అయితే అయిపోయాం. అండ్ వెళ్ళే దారిలో అయితే ఇంకా కొనార్క్ బీచ్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది బీచ్ అయితే. సో అలాగే బీచ్ కూడా విజిట్ చేసేసి అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగేసి అండ్ నెక్స్ట్ అయితే రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే మాకు ట్రైన్కి లేట్ అయిపోతుంది కదా. అండ్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోయాం. మాకు 2:30కి ఇలా అయితే ట్రైన్ అయితే ఉంది.
అండ్ ఫైనల్లీ మేమైతే స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పూరి అయితే తినేసాం 2-3. అండ్ ఇక్కడ కాఫీ కూడా అమ్మ తాగేసింది. టేస్ట్ అస్సలు బాగాలేదు. మంచినీళ్ళు మిల్క్ వేసేసేటట్టు ఉంది. సో ఫైనల్ మా ట్రైన్ కూడా వచ్చేసింది అండ్ మేమైతే మా ఊరికి రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ పూరి.